చీమలు శ్రమజీవులని అందరికీ తెలుసు. కానీ చీమల్లో త్యాగం చేసే గుణం కూడా ఉంటుందట. తోటి చీమల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాయట. మీరు బతకాలంటే నన్ను చంపేయండి అంటూ చీమలు ఇతర చీమలకు సంకేతాలు పంపిస్తాయట. ఈ విషయం చీమలపై జరిపిన పరిశోధనల్లో తెలిసింది. చీమల గురించి మరో సంచలన విషయం కూడా బయటపడింది. అదేంటంటే చీమలు గ్రేట్ సర్జన్స్. చీమలపై ఆస్ట్రియా పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో చీమల గురించి నమ్మశక్యం కానీ ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకొచ్చాయి. గాయపడిన తోటి చీమలకు సర్జరీ చేసి నయం చేసే స్కిల్స్ ఉన్నాయని పరిశోధనలో రుజువైంది. అయితే తీవ్రంగా రోగాల బారిన పడ్డ చీమలు తమ జాతిని కాపాడుకోవడానికి ప్రాణత్యాగానికి కూడా వెనకాడబోవని ఆసక్తికర విషయం తెలిసింది. జబ్బుపడ్డ చీమ తనను చంపాలంటూ తన శరీరం నుంచి ఒక రకమైన రసాయనిక వాయువును సందేశంగా తోటి చీమలకు పంపిస్తాయని, ఆ సిగ్నల్స్ను అందుకున్న మిగతా చీమలు జబ్బుపడ్డ చీమను చంపేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెంది మిగతా చీమలు చనిపోకుండా ఉండేందుకే ఈ ప్రక్రియను బాధిత చీమలు అనుసరిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. మిగతా చీమల కంటే రాణి చీమకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ రాణి చీమ జబ్బు పడితే మిగతా చీమలు ఏం చేస్తాయన్న దానిపై తాము ఇప్పుడు లోతుగా పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సృష్టిలో మనిషి తర్వాత అంతటి క్రమశిక్షణతో జీవించే జీవులు ఏమైనా ఉన్నాయా అంటే అవి అనుమానమే లేకుండా చీమలే అని చెప్పాలి. చీమలు సంఘజీవులు, అంటే మనుషుల్లాగే సామూహికంగా జీవిస్తూ తమ కాలనీలో ప్రత్యేక బాధ్యతలు కలిగి ఉంటాయి. రాణి చీమ, కూలీ చీమ, రక్షణ చీమలు అన్నీ తమ తమ విధులు నిర్వర్తిస్తూనే ఒక సమగ్ర వ్యవస్థలా పనిచేస్తాయి. చీమలు ఒకే గీతంలో వరుసగా నడవడానికి, దారి తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోవడానికి కారణం వాటి అత్యంత బలమైన కమ్యూనికేషన్ వ్యవస్థ. చీమలు తమ ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన రసాయన పదార్థాన్ని నేలపై విడుదల చేస్తాయి. వీటిని శాస్త్రీయంగా ఫెరమోన్స్ అంటారు. ఈ ఫెరోమోన్స్ వాసననే వెనక వచ్చే చీమలు పసిగట్టి అదే దారిలో ప్రయాణిస్తాయి. ముందు చీమ వేసిన ఈ వాసన మార్గాన్ని అనుసరిస్తూ వేల సంఖ్యలో చీమలు ఆహారం దొరికే చోటుకు చేరుకుంటాయి. అందుకే వాటిని ఎంత గమనించినా అవి ఆ గీత దాటకుండా ఒకే దారిలో కదులుతుంటాయి.